ఎంఆర్బి. మీ గురించి పేపర్లో చదివాను, మీ గొంతు రేడియోలో విన్నాను. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూస్తున్నాను. మీ కచేరీ వినడానికి ఈ ఊరి ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఈ అబ్బాయి ఎవరమ్మా? ఆవిడికి అన్నీ తెలుసు. ఏం తెలుసు? మీరే నాకు తండ్రి అన్నది. అయితే నేను పేపర్లో వేయించిన ప్రకటనని చూసే వచ్చావా? ముమ్మాటికి కాదు, వేరే విషయంగా వచ్చాను. సేమ్ ఓల్డ్ సన్, సేమ్ ఓల్డ్ ఫాదర్. నౌ లిసన్. నేను ఎంఆర్బిని పెళ్లాడబోతున్నాను. అందుకు మీ అనుమతుంటేనే నన్ను పెళ్లాడతానని ఎంఆర్బి నాతో చెప్పారు. అందుకని మీ అనుమతి కోసమై వచ్చాను. సే yes or no. మీ పెళ్లికి ఆశీర్వదించాలంటావా? కావాలంటే కాళ్ళ మీద పడతాం. కొంచెం ఉండు, మీ అమ్మను కూడా పిలుస్తాను. అమ్మనా? అమ్మేరా? ఏంట్రా ఇది? మనం వెళ్ళేటప్పుడు అమ్మ లేదే, ఇప్పుడు కొత్తగా ఓ అమ్మ వచ్చింది ఏమిటా అనుకుంటున్నావా? నేనే సేమ్ ఓల్డ్ ఫాదర్ని, బట్ అమ్మ కొత్తదే. మేమిద్దరం కలిసి నుంచుంటాం, మీరిద్దరు వచ్చి మా దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మీకు అయినా మీకెప్పుడు పెళ్ళయింది? ఆ సంగతి అలా ఉంచు, ఖచ్చితంగా పత్రిక పంపిస్తాను. ఎవరో వచ్చారు, కాఫీ తీసుకురమ్మని చెప్పారు. మరెవరో కాదు, ద గ్రేట్ సింగర్ భైరవి, ఎంఆర్బి. కాదు, ఆవిడ మా అమ్మ. నీ కమెంట్ ఉందా నాతో చెప్పావా? ఆల్ రైట్ రంజని, నువ్వు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు, మా అబ్బాయి మీ అమ్మను చేసుకోబోతున్నాడు. నేను మీ అమ్మకు మామనైతే మరి నువ్వు? వాళ్ళిద్దరూ మన కాళ్ళ మీద పడతారు. పద, వెళ్ళి మనసారా ఆశీర్వదిద్దాం. ఎంఆర్బి, యువర్ డాటర్ ఈస్ గోయింగ్ టు బి యువర్ మదర్ ఇన్ లా అండ్ మై సన్ ఈస్ గోయింగ్ టు బి మై ఫాదర్ ఇన్ లా. కొత్తదనం, కొత్త వరస. కన్న కొడుకే మావగారు కావడం కొత్తదనం కదా. నా అత్తగారే నా కోడలు కావడం అపూర్వం కదా. ఇంత గొప్ప విజయాన్ని ప్రపంచంలో ఎవరు సాధిస్తారు? మనం సాధిద్దాం, మనం సాధిద్దాం. వై నాట్, వై నాట్? ఇప్పుడు ముందుగా మీరు మా కాళ్ళ మీద పడతారా, మమ్మల్ని మీ కాళ్ళ మీద పడమంటారా? ప్రసన్న, ఈ ప్రశ్నలన్నింటికీ నాయకుడివి నువ్వే. వీటికి బదులు నువ్వే చెప్పాలి. చెప్పు, చెప్పు.